సినిమాల్లోకి రావాలని ఎందుకు అనిపించింది? హీరో అవుతావా, కొన్ని కమెడియన్ అవుతావరా నీ బతుక్కి. సౌందర్య గారి చినుకు చినుకు అందెలతో చిటపట చిరు సవ్వడితో ఇప్పుడు మళ్ళీ రీమిక్స్ ఆ పాటనే చేయాలనుకుంటే అరే చినుకమ్మ మెరుపమ్మ ఏలో తెలంగాణ రాజకీయాల గురించి మీ అభిప్రాయం ఒకటి చెప్పండి. ఓ అమోఘం, అద్భుతం, వర్ణనాతీతం, చెప్పలేనిది, చెప్పనలివి కానిది. టికెట్ ఇవ్వకపోతే పార్టీ మారడం కరెక్టేనా సార్? టికెట్లు అమ్ముకున్నారు కనుక, లేకుంటే ఇప్పుడు ఎంపీగా ఉండేవాడిని. ప్రజాశాంతి ఒక 1 month ఆడేదో పిలిస్తే పోయిందండి, పడంతా డ్రామా ఆడాడు. ఆయన స్టైల్. అంటే వాళ్ళు పిచ్చోడు అంటారు, నన్ను పిచ్చోడు అంటారా ఏమి? ఈ తరం దర్శకుల్లో మీకు బాగా నచ్చిన డైరెక్టర్? వడ్డీలకు డబ్బు తెచ్చి సినిమాలు తీస్తారు, వినవయా? సో ఇప్పుడు ఉన్నటువంటి యంగ్ హీరోల్లో మీకు బాగా నచ్చిన హీరో ఎవరు సార్? మహేష్ బాబు. నేను షూటింగ్లో ఉన్నాను, ఏ బాబు అనగా మా మావిడ వస్తున్నాడా నువ్వు అని చెప్పాను అని. ఇన్నేళ్ల కెరియర్ చూశారు మీరు, సినిమా జీవితాన్ని. అప్పటికి ఇప్పటికి సినిమా రంగంలో వచ్చిన మార్పులు ఏంటి? ఇప్పుడు ఈ సంక్రాంతికి పోటీలు పడ్డారు. మీరు ఇప్పుడు ఎందుకు సినిమాలకు దూరంగా ఉన్నారు? లంచ్ టైంలో వచ్చారు డైరెక్టర్ ప్రొడ్యూసరు బాబుమోహన్ గారు, ఈ మీ క్యారెక్టరు. సో మీరు ఒక సినిమా మనిషిగా కంటెంట్, క్యారెక్టరైజేషన్కి ఈ కమర్షియాలిటీ జోడించడం, వీటన్నిటిని ఎలా డిఫైన్ చేస్తారు? పార్ట్ 2 తీశారు మొన్ననే పుష్ప. ఎంత మాట్లాడకపోతే అంత మంచి. టికెట్ రేట్లు, బెనిఫిట్ షోలు, ఈ తొక్కిసలాటలు, ఇలాంటి ఇష్యూస్ గురించి. ఫ్రీగా కోటీశ్వర్లు కావాలని అందరు యాక్టర్లు కోట్లే, ఓర్ని సంసారులు రా నాయన. అబ్బా